డివినిటీ అనేది మనలో కూడా ఉంది. ఆ డివినిటీని మనం ఓకే. ఏంటంటే మనం జాగృతం చేస్తున్నాం అన్నమాట. జాగృతం చేసినప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్‌తో మనం కనెక్ట్ అవుతాము. మనం యూనివర్స్‌తో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అంటే పర్సనల్‌గా మనం ట్రాన్స్‌ఫార్మ్ అవుతాం. అంటే ఏంటంటే ఇదేంటి ఒక ఏన్షియంట్ ప్రిన్సిపల్ అన్నమాట. మనకి శివుడు, హుహు. పార్వతికి చెప్పిన ఒక ప్రిన్సిపల్స్ ఇవన్నీ. ఎట్లా చేయాలి? ఎలా ఉండాలి? ఎందుకని ఇవన్నీ చెప్తున్నారంటే, మిగతా యుగాల్లో అంత మనకి కరప్షన్ అనేది ఎక్కువ లేదు. అండ్ పద్ధతిగా ఉండేవాళ్ళు మనుషులు. కానీ కలియుగానికి వచ్చినప్పుడు మాత్రం మనకేంటంటే చాలా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా! ప్రళయాలు రావడం గానీ, లాసెస్ రావడం గానీ, అండ్ ఆల్సో ఎక్కువ మందికి ఏంటంటే స్పిరిచ్యువల్ ప్రోగ్రెస్ కన్నా మెటీరియల్ ప్రోగ్రెస్ ఎక్కువైపోయింది. అంటే ఏంటి రాంగ్ రూట్‌లో వెళ్ళైనా మనం ఎలా అయినా సాధించుకోవాలి అనేది ఉంది. అందుకని కొన్ని క్రియలు మనకి వేదిక్ స్క్రిప్చర్‌లో చెప్పిన క్రియలు అంటే మనం రోజు